మీరు ఎడ్యుకేషన్ శాఖను మీరే చూసారు మంత్రిగా కూడా. మీరు 500-600 టీఎంసీల ప్రాజెక్టులు కూడా కట్టుకోలేకపోయారు, అనుమతులు తెచ్చుకోలేకపోయారని కదా విమర్శ మీ ఇది పైన. తప్పు మళ్ళా. నిన్న రేవంత్ రెడ్డికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఒక డీడీ గోదావరి వాటర్ వీడియో లైవ్ వచ్చింది నిన్న. అవును. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, సార్ 968 మనకు అలొకేషన్ ఉంది, మొత్తం 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసి కొన్ని పూర్తి చేశాము, కొన్ని ఆన్ గోయింగ్ లో ఉన్నాయి అని స్పష్టంగా ఇప్పుడు వాడుకుంటున్న వాటర్ ఎంత చెప్తూ ఇంకో మంచి మాట అన్నాడు ఆయన. 968లో 948 టీఎంసీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నీటి కేటాయింపులు జరిగాయి. అవును, ఒక్క 20కే జరగలేదు. అది తమ్మిడిహట్టి వార్దా మధ్య ఇక్కడన్నా అక్కడనే అనేది దానికి కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. అవును. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిందంటే ప్రతి చుక్కను గోదావరిలో మనకు అలొకేషన్ వాడుకోవడానికి 968లో 948కి ఢిల్లీ నుంచి మేము అనుమతులు తెచ్చాం. తేవడమే కాదు, కింద సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి అక్కడ నీటి వినియోగానికి ఆల్మోస్ట్ 80% పనిచేసాము. ఆ పైన సీతమ్మ సాగర్ కింద కట్టి అక్కడ 80% పూర్తి చేసాం. పైన దేవాదులకు వాడుకోవడానికి సమ్మక్క సాగర్ పని 100% పూర్తి చేసినాం. 300 రోజులు నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. మేడిగడ్డ కట్టినాం, అన్నారం కట్టినాం, సుందిళ్ళ కట్టినాం. ఆ పైన ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉంటే R&R నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి రాయపట్నం బ్రిడ్జ్ కట్టి ఎల్లంపల్లిని పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చాం. అట్లనే నిర్మల్లో కూడా ఒక బ్యారేజీ అక్కడ కూడా ఒకటి కట్టాం. ఇట్లా గోదావరి నది మీద ఇన్ని, అంతకుముందు ఒకటే ఒక ఎస్ఆర్ఎస్పి ఉండే, ఏది లేకుండే. బట్ మేము ఇన్ని బ్యారేజ్ నిర్మల్ దగ్గర సదర్ మార్ట్ కట్టినాం. దేవాదుల అయింది కానీ కాలేదు, దేవాదులో బ్యారేజ్ స్థాపన అయింది అంతే. బ్యారేజ్ కట్టలే. కట్టకపోవడం వల్ల దేవాదులు ఏమైందంటే నది నిండుగా ప్రవహించినప్పుడు మాత్రమే మోటార్లకు నీళ్ళు అందు. 80 రోజులు మాత్రమే దేవాదుల మోటార్లు నడుచు. కానీ కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి అడ్డుకట్ట కట్టి మనం నీళ్లు నిలుపుకునడం వల్ల 300 రోజులు దేవాదులకు నీళ్లు తెచ్చుకునేటట్టు చేసినాం మేము. సో ఆనాడు ఒకే ఒక ఎస్ఆర్ఎస్పి ఉంటే బీఆర్ఎస్ వచ్చిన 9.5 ఏళ్లలో సదర్మాటు, తర్వాత ఎల్లంపల్లి పూర్తి చేసి అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇన్ని బ్యారేజీలు కట్టి 948 టీఎంసీల నీటి వినియోగానికి పునాదులు వేసింది. అందులో 60-70% పనులు పూర్తి చేసినాం. అంటే 70 ఏళ్లలో కాని పనిని 9.5 సంవత్సరాల్లో దాన్ని ప్రాజెక్టు రూపకల్పన చేయడం, అనుమతులు తేవడం, పనులు చేయడం. అందులో 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థికంగా చితికిపోయినాం. అయినా 7-7.5 సంవత్సరాల్లో ఇంత పని, 7 దశాబ్దాల్లో జరగని పనిని 7 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంత బలమైన పునాది